పాట ఎలా పాడాలి అంటే, ఒక ఎర్రటి ఎండాకాలం ఎవరైనా ఉడకపోత పోస్తది, ఉడకపోతలో ఉంటారు. కానీ దాన్ని తప్పించుకొని అందులోనే చల్లటి చలికాలాన్ని పొందుతారా? చల్లటి చలికాలంలో మనం ఎలా ఉంటాం? చుట్టూ వాతావరణం చల్లగా ఉంటుంది తెలుసు. అలాగే ఆ చలికి మనం గడ్డగట్టి గజగజ వణుకుతా ఉంటాం. దుప్పట్లన్నీ కప్పుకుంటాం. చలికి లోనవుతాం. ఆ! వణుకుతా ఉంటాం చూసినావా? అలా లోనైతామా? అలాంటి అనుభూతి వస్తుందా? రాదు. అది అసాధ్యం కదా! అలాగే చలికాలం గడ్డగట్టే చలికాలంలో గజగజ వణుకుతాం గానీ, చుట్టూ ఎర్రటి ఎండున్నట్టు ఆ! ఆ ఎండకు మనం వేడైనట్టు, వేడిగా ఉబ్బరించినట్టు మనం ఫీల్ అయితామా? ఆ ఫీల్ పొందలేము గదా! అది భౌతికంగా పొందలేము. కానీ అలా పొందితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ అలా లోనైతే ఎర్రటి ఎండాకాలం చల్లగా లోనై గజగజ వణుకుతూ ఉంటే అప్పుడు నీ మానసిక స్థితి, నీ శారీరక స్థితి, వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావు? ఆ అనుభూతితో పాడాలి పాట. అంటే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకో పరిస్థితితో, ఇంకో అనుభూతితో, ఇంకో అనుభవంతో, అనుభూతితో, ఆలోచనతో పాడాలనమాట. ఇది పాట పాడతారు. అయితే ఇది ఎలాంటిదంటే మనం కలలు కంటాం చూసినారా? ఒక ప్రపంచంలో ఉన్న ఒక పేదోడు ఏం చేస్తాడు? ఒక కోటీశ్వరులాగానో, లేకుంటే ఒక హీరోయిన్‌ని ప్రేమించినట్టో, పక్కింటి అమ్మాయిని ప్రేమించినట్టో, హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడినట్టో, లవ్ చేసినట్టో, రొమాన్స్ చేసినట్టో, ఆమె వీడిని లవ్ చేసినట్టు కలలో తేలిపోతూ ఉంటారు కదా! అగో పాట కూడా అలాంటిదన్నట్టు. అది మానసికమైనది. ఇదో పాట అనమాట. నోటితో కూడినది. ఈ పాట కూడా వాస్తవ ప్రపంచానికి సంబంధం లేకుండా అవాస్తవమైన ప్రపంచంలో మరో ప్రపంచంలో వెళ్ళి అందులో పాడితే ఎలా ఉంటుంది? ఆ పాట దీనికి సంబంధం లేకుండా దాంట్లో ఆ పాట ఎలా ఉంటుందో ఈ స్థితిలో ఆ స్థితి ఉన్నట్టుగా అనుభవంతో, అనుభూతితో పాడాలనమాట. గిదే పాట పాడడం అంటే.